వండర్ఫుల్ ఉమెన్ ఒక రిలేషన్షిప్ కోచ్గా మన ఫ్యామిలీలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ని మనం ఎలా ఫేస్ అవుట్ చేయాలనేది రిలేషన్షిప్ కోచ్గా మీ అందరికీ అందజేయాలనుకుంటున్నాను. మన ఫ్యామిలీ అనేది ఒక పూల తోటగా భావించినట్లయితే అందులో చిట్టి చిట్టి పూలు ఏ విధంగా అయితే వికసిస్తూ ఉంటాయో మన ఫ్యామిలీలో ఉన్న అన్ని రిలేషన్స్తో కూడా మన బంధం అనేది అలాగే వికసించాలి. ఈ వికసించడానికి మనం ఎలా పాత్ర పోషిస్తున్నాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. విత్తనంగా మనం మంచి ఆప్యాయత, ప్రేమ, అనురాగాలతో, మంచి మాటలతో మనం అందరితో కానీ మెరిగినట్లయితే ఆ విత్తనమే చెట్టుగా మారుతుంది. ఆ చెట్టు మంచి ఫలవంతమైన ఫలాలను అందిస్తుంది. అలాగే మనం కూడా మన ఫ్యామిలీలో అత్తగారు అవ్వచ్చు, మావయ్య గారు అవ్వచ్చు, అమ్మ, నాన్న, ఆడపడుచులు, మరుదులు అందరితో కూడా, కో సిస్టర్స్ అందరితో కూడా మనం ఆనందంగా మంచి మాటలతో, ఎటువంటి అపార్థాలు లేకుండా, ఏమైనా పొరపాటున వచ్చినా సరే వాటిని ఎలా అయితే మన తోటలో కలుపు మొక్కలు వస్తే వాటిని తీసివేస్తూ ఉంటామో అలా కలుపు మొక్కలను తీసివేసినట్టుగా మన అపార్థాలని మంచి కమ్యూనికేషన్తో, ఐ టు ఐ కమ్యూనికేషన్తో ఆ అపార్థాలన్నింటినీ తీసివేసుకొని మనం చక్కగా కూర్చుని మాట్లాడుకొని మూడో వ్యక్తికి సంబంధం లేకుండా, మూడో వ్యక్తికి మన ఫ్యామిలీలో తావు లేకుండా మనమే దాన్ని ఇది చేసినట్లయితే ఆ రిలేషన్స్ అనేవి ఎప్పటికీ కూడాను చెదిరిపోకుండా చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతాయి. ఎలా అయితే ఒక విత్తనం నుంచి మర్రి చెట్టు ఎలా వస్తుందో తన ఓడలతో మొత్తం తన చుట్టూ ఉన్న ప్లేస్ అంతటినీ ఆక్రమించి ఎన్నో పక్షులకి ఎలా అయితే నీడనివ్వగలుగుతుందో మన రిలేషన్స్ అనేవి కూడాను అలాగే మనం పదిలపరుచుకొని అందరితో కలిసి మనం ఆనందంగా జీవించడానికి అవకాశం అనేది ఉంటుంది. మనం చూపించే పనుల ద్వారానే మన పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు. మనల్ని చూసినప్పుడు మనం ఏ విధంగా అయితే మన రిలేషన్స్తో మనం ప్రవర్తిస్తున్నామో, మనం ఎవరితో ఏ విధంగా మాట్లాడుతున్నామో వాళ్ళవి చూసి నేర్చుకొని అవి ఫాలో అవుతారు. ఫ్యూచర్ జనరేషన్కి మన రిలేషన్స్ తరగ వాల్యూస్ని అందించగల బాధ్యత మన మీద ఆధారపడి ఉంది. అమ్మా, నాన్న, అత్తయ్య, మావయ్య చాలా ఓల్డ్ ఏజ్లో ఉంటారు. వాళ్ళకి అవసరాలు ఏమున్నాయి అవి మనం తెలుసుకొని వాటికి తగ్గట్టుగా వాళ్ళ వయసులో చాలా పాత తరం వాళ్ళ ఒపీనియన్స్ మనకి ఇష్టం లేకపోవచ్చు, కానీ ఆ అభిప్రాయాల్ని మనం ఒక ఎక్స్పీరియన్సెస్గా మన లైఫ్కి మనం ఎలా వర్తింపజేసుకోవాలనేది తెలుసుకొని వాటిని, వాళ్ళ సలహాలను మనం ఆనందంగా స్వీకరించి వాటిని మనం వీలైనంత వరకు పాటించగలిగినట్లయితే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. వాళ్ళని మనం ఆనందపరిచిన వాళ్ళం అవుతాం. కానీ మనలో జరుగుతున్న చాలా మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళ పాత తరం వాళ్ళ జనరేషన్కి, మన జనరేషన్కి అది ఇప్పుడు కుదరదు అని చెప్పి వాళ్ళ మాటల్ని మనం కొట్టిపడేస్తూ ఉంటాం. అలా కాకుండా వాళ్ళని అడ్వైజ్ అడిగి మనకు అది ఎంతవరకు ఉపయోగపడుతుందో అది అంతవరకు తీసుకొని మిగతాది మనం విడిచిపెట్టచ్చు. కానీ వాళ్ళని పక్కకు పెట్టద్దు. వాళ్ళను కూడా ప్రతి విషయంలో కలుపుకుంటూ వెళ్ళినట్లయితే వాళ్ళకు కూడా మనం గౌరవించిన వాళ్ళం అవుతాం. వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. అలాగే మనము మన పేరెంట్స్తో, ఇన్లాస్తో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాం అనేది మన పిల్లలు మనల్ని చూసి అనుకరిస్తారు. ఆ ఫ్యూచర్ జనరేషన్ కూడాను తర్వాత రాబోయే తరాల్లో కూడా రిలేషన్స్ చాలా స్ట్రాంగ్గా మెయింటైన్ చేయడానికి వాళ్ళు కూడా చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉండగలుగుతారు. మన ఫ్యామిలీస్ అనేవి ఒకప్పటి తరాల్లో చూసుకుంటే జాయింట్ ఫ్యామిలీస్ అనేవి ఉండేవి. ఒక ఇంటిలో 3 తరాల కుటుంబం అంతా కూడా కలిసిమెలిసి ఆనందంగా గడిపేవారు. ఎన్ని అపార్థాలు వచ్చినా సరే వాటిని చాలా ఈజీగా ఆ కలుపు మొక్కలను తీసివేసి ఆ కుటుంబం అనే తోట, బృందావనాన్ని చక్కగా నిర్మించుకునేవారు. మనం అందరం కూడాను ఇప్పుడున్న సింగిల్ ఫ్యామిలీస్ అన్నీ కూడాను జాయింట్ ఫ్యామిలీస్గా మనం రాబోయే రోజుల్లో మళ్ళీ మన ఫ్యామిలీస్ని, మన కుటుంబ వృక్షాన్ని చక్కగా పదిలపరుచుకున్నావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని టిప్స్ కోసం ఫాలో మీ యువర్ వండర్ఫుల్ ఉమెన్ సునీత, యువర్ రిలేషన్షిప్ కోచ్. థ్యాంక్ యూ.